10 నిమిషాలు పూజ అయిపోయినంత వరకు కాముగా ఉండండి. తర్వాత దీపాలందరూ వెలిగిద్దరు గాని. హాయ్ అండి, పంతులు గారు ఎలా చెప్తున్నారు ఏంటా అనుకుంటున్నారా? కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఇలా చెప్తున్నారండి. మాకు కార్తీక పౌర్ణమి ఉన్నది, కానీ నేను ఊర్లో చేసుకోలేకపోయాను. అందుకని ఇంటిలో నాకు తెలిసినట్టుగా ఏదో కొంచెం చేసుకొని, దాని పద్ధతి ప్రకారంగా చేయలేదు, కానీ నాకు తెలిసినట్టు కొంచెం చేసుకొని అలాగా శివాలయంకి వెళ్దామని చెప్పేసి బయలుదేరానండి. దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళాను. చాలా బాగా చేస్తున్నారండి. మా ఊర్లో కూడా మేము శివాలయంకి వెళ్తాం. కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి నోము నోచుకొని ఆ తర్వాత శివాలయంకి వెళ్ళేవాళ్ళం. కానీ ఇక్కడ దగ్గరలో శివాలయం ఉంది కదా, సరే ఊర్లో లేకపోయాము, చేసుకోలేకపోయాము, శివాలయంకి వెళ్ళేనే మనం సంతృప్తి అవుదామని చెప్పి వచ్చానండి. చాలా బాగా చేస్తున్నారు. ఆ శివాలయం పక్కన ఒక చెరువు కూడా ఉందండి. ఆ చెరువులో దీపాలు వదలడం మేమందరం ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఊర్లో లాగా అయింది. సేమ్ ఊర్లో ఎలా చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా అయింది. సిటీలో ఎంత మంచి గుడి ఉండడం, ఎంత బాగా చేయడం చాలా నాకు మనసుకి చాలా సంతోషంగా అనిపించిందండి. అక్కడ తులసి మొక్క దగ్గర దీపాలు పెట్టాం. ఆకాశ దీపం ఎత్తించారు. అందులో నుంచి రావడం అంత కొత్తగా ఉందండి. మా ఊర్లో ఇలా చేయరు. కాకపోతే ఇక్కడ కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది. పక్కనే నాగదేవత ఉన్నది. నాగదేవత దగ్గర చేశాము. అలాగే గుడిలో పంచహారతి కూడా ఇచ్చారండి. ఏకహారతి, ద్విహారతి అని చెప్పి పంచహారతి, లాస్ట్లో నక్షత్ర హారతి కూడా ఇచ్చారు. యాక్చువల్గా మేము పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉంటాము. పౌర్ణమి రోజు నేను కూడా ఉపవాసం ఉన్నాను. రోజంతా సాయంత్రం ఉపవాసం చెల్లించాను. మాకు నోము ఎలా ఉంటుందంటే 21 దారం నోము దారం ఉంటుంది. 21 బూరి చేసుకోవాలి. 21 పసుపు గొమ్ము, 21 తమలపాకులు, 21 చెక్కలు, అలాగే మనకు నచ్చినన్ని పళ్ళు పెట్టుకొని పూజ చేసుకుంటామండి. అంత కరెక్ట్గా చేయలేకపోయినప్పటికి కూడా ఏదో నాకు తెలిసిన పద్ధతిలో నా మనసు సంతృప్తి కోసం నేను ఇంట్లో పెట్టుకున్నాను. రోజంతా ఉపవాసం ఉండి కొంచెం బూరెలు చేసుకొని పెట్టాను. ఏదో నాకు తగ్గట్టుగా చేశానండి. పానకం పెట్టి పలహారం పెట్టాను. అలా ఉపవాసంతో గుడికి వెళ్దామని వెళ్ళాను. గుడిలో అయితే చాలా బాగా చేశారండి. చాలా జనం వచ్చి చక్కగా అందరికీ ద్వీపాలు పెట్టించారు. ఎవరిని కూడా ఇక్కడ ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పి ఎవరు డిమాండ్ చేయలేదండి. తర్వాత అందరం కలిపి మేమందరం కూడా నక్షత్ర హారతి అని చెప్పి ప్రతి ఒక్కరు పల్లెల్లో పెట్టుకొని నక్షత్ర ఆకారంలో ద్వీపాలు పెట్టి స్వామివారికి హారతి ఇచ్చాము. చాలా బాగా అనిపించిందండి. చాలా చాలా సంతోషంగా ఉంది. కార్తీక పౌర్ణమి ఇలాగే ఈ సంవత్సరం ఈ కార్తీక పౌర్ణమి ఎంత బాగా జరుగుతుందని అనుకోలేదు. ఎందుకంటే పాపకి డెలివరీ కోసం వచ్చేసాను. నేను ఊరు వెళ్ళలేకపోయాను, చేసుకోలేకపోయాను. వెళ్ళలేకపోయాను అనిపించింది. కానీ దగ్గరలో శివాలయం ఉంది, వెళ్దాం పదా అని చెప్పి మా పాప తీసుకెళ్ళింది. గుడిలో అయితే మాత్రం నేను చాలా సాటిస్ఫై అయిపోయానండి. చక్కగా వచ్చిన జనాలందరికీ ప్రసాదాలు ఇస్తూ అందరూ చాలా బాగా చేశారు. వెళ్ళే గుడి కూడా గణపతి సమేత గౌరీ కేదారేశ్వర స్వామి అండి. ఇక్కడ జ్వాలాముఖి అని చెప్పేసి జ్వాలాముఖి అని వెలిగించారండి. అది వెలిగిన తర్వాత అందులో నుంచి మనుషులు దాటి వెళ్ళాలంట. అందులోంచి కూడా వెళ్ళొచ్చామండి. నాకేదో కొత్తగా అనిపించింది, కానీ చాలా బాగుందండి. ఇదిగోండి, నేను ఇంట్లో పెట్టుకున్న పూజ కూడా మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ రకంగా బూరెలు పెట్టుకున్నాను, పానకం పెట్టాను, పలహారం పెట్టాను. అలా ఎందుకంటే ఆ కేదారేశ్వర స్వామి. అంతేనండి, ఈ సంవత్సరం నా కార్తీక పౌర్ణమి ఇలా జరిగింది. మీరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా నాకు కమెంట్ చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.